ప్రస్తుతం టీమిండియా సుదీర్ఘ రెస్ట్లో ఉంది. ఈ నేపథ్యంలో దేశవాళీ టోర్నమెంట్లు క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో దులీప్ ట్రోఫీతో పాటు మరికొన్ని లీగ్లు జరుగుతున్నాయి. ఇక ఈ టోర్నీలలో దుమ్ములేపుతారు అనుకున్న స్టార్ ఆటగాళ్లు అరకొర ప్రదర్శనతో పర్వాలేదు అనిపిస్తే, కొంతమంది యువ క్రికెటర్స్ మాత్రం కళ్లు చెదిరే ప్రదర్శనలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ ఆటగాడు 45 బంతుల్లోనే 139 పరుగులతో విధ్వంసం సృష్టించి అదరగొట్టాడు. ఆ వివరాలు చూసుకుంటే, ప్రస్తుతం జరుగుతున్న కేరళ క్రికెట్ లీగ్లో పెను సంచలనం ఒకటి నమోదైంది. ఈ లీగ్లో భాగంగా తాజాగా త్రిశూర్ టైటాన్స్, ఎల్ఎఫ్పి రిపిల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టైటాన్స్ బ్యాటర్ విష్ణు వినోద్ తన బ్యాటింగ్తో ఒక చిన్నపాటి సునామీ సృష్టించాడు. రిపిల్స్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ సిక్స్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని అరుదైన రికార్డును నెలకొల్పాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా వారి జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. కేరళ క్రికెట్ లీగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు త్రిశూర్ టైటాన్స్ ప్లేయర్ విష్ణు వినోద్. ప్రత్యర్థి బౌలర్లపై కనికరం కూడా లేకుండా ఊచకోత కోశాడు. విష్ణు బ్యాటింగ్ చేస్తుంటే ఫీల్డర్లు, బౌలర్లు బిక్కమొహం వేసుకుని ప్రేక్షక పాత్ర వహించారు. వినోద్ బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్లకు బంతులు ఎక్కడ వేయాలో తెలియలేదు అంటే అతిశయోక్తి కాదు. తన ఊచకోతతో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. మొత్తంగా విష్ణు 45 బంతులు ఎదుర్కొని 17 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 139 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్ 2024లో విష్ణు వినోద్ ను ముంబై ఇండియన్స్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే అతడు గాయం కారణంగా ఆ సీజన్ కు దూరం కావాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం అతడు తన విధ్వంసంతో ఐపీఎల్లో ప్రత్యర్థులను భయపెట్టేలా ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.